కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా మరి ఈయన గారు ఒక్కటన్నా సాధించిండా? ఏం సాధించిండు కరీంనగర్ కు? మాటలు తప్ప ఏమున్నాయి? వినోదన్న కేంద్రంలో వేరే ప్రభుత్వం ఉన్నా తన శక్తి యుక్తులను ఉపయోగించి అసలు అవకాశం లేకుండా స్మార్ట్ సిటీ సాధించిండు. మధ్యలో రైల్వే లైన్ ఆనాడు కేంద్ర మంత్రిగా కేసీఆర్ శాంక్షన్ చేస్తే మూలకు పడితే ఎంపీగా ఇవాళ కరీంనగర్ రైల్వేను ఉరుకులు పరుగులు పెట్టించింది వినోద్ కుమార్ గారు. అందువల్ల ఇవాళ వినోదన్న గెలవాల్సినటువంటి అవసరం. కరీంనగర్ అభివృద్ధి కొనసాగాలన్నా, కరీంనగర్ మేలు జరగాలన్నా ఇవాళ వినోద్ కుమార్ గారు గెలవాల్సినటువంటి అవసరం ఉంది. సంజయ్ గారి మాటలు డొల్లా అని ప్రజలకు అర్థమైంది. నువ్వు హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా అదే చెప్పినావు కదా, బండి పోతే బండి, కారు పోతే కారు, ఇల్లు పోతే ఇల్లు అన్ని ఇస్తాను. గెలిచినాక ఏమైంది? ఏమైనా జరిగిందా? హైదరాబాద్ ప్రజలకు ఏమైనా ఒరిగిందా? నువ్వు కేవలం మాటలు చెప్తావు తప్ప చేతల్లో ఏమి చెయ్యలేడు అని కూడా ఇలా హైదరాబాద్ ప్రజలకు అర్థమైంది, కరీంనగర్ ప్రజలకు అర్థమైంది. నేను గెలిపించిన కార్యకర్తల్ని ఏ రోజైనా పట్టించుకున్నావా? నువ్వు బీజేపీ కార్యకర్తల్ని కష్ట సుఖాలను ఎప్పుడన్నా ఆలోచించినావా? అందుకే ఇలా కరీంనగర్ లో అన్ని వర్గాల ప్రజలు కూడా వినోద్ కుమార్ గారు గెలవాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు.